వేస్తే ఒక్కరు కూడా ఎందుకు రాలేకపోయారు? నిజంగా మీ పీపీపీ విధానంలో కనుక అంత పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉంటే ఎందుకు వెనక్కి తగ్గారు? ప్రధానంగా వైసీపీ అడుగుతున్న ముందుగా ప్యానెల్లో సభ్యులకి రాజుగారు మీకు మరియు ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అన్నగారు సార్, వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఫేక్ ప్రచారం అనే యాక్చువల్ గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇందాక అన్నగారు మాట్లాడుతూ కూడా చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ దోచి పెట్టాలనుకుంటుంది, వాళ్ళని లాభం చేసుకోవాలనుకుంటుంది, అది ఇది అని మాట్లాడుతారు. ఒకవేళ అదే పరిస్థితి అయితే బిడ్లు వేస్తే ఒకళ్ళే ఎందుకు వచ్చారు? 4 హాస్పిటల్కి బిడ్లు వేస్తే లాభాలుంటే దోచిపెట్టే పరిస్థితి అయితే ఒక బిడ్డే ఎందుకు వచ్చింది? కాబట్టి నేను ఒక్కటే చెప్పాలనుకుంటా, మొట్టమొదటిగా ఒకసారి చూసుకుంటే పరిణామాలు, గత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి మెడికల్ కాలేజీలు ఇవ్వటానికి పూనుకొని ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి మెడికల్ కాలేజీలు ఇస్తూ ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని సీట్లు తక్కువ ఉన్నాయి, 17 కాలేజీలు ఇవ్వాలని పూనుకోవటం, ఆ టైంలో ఉన్న ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మేము డబ్బులు స్పెండ్ చేస్తామని ఒప్పుకోవటం, దాని పరిణామాల వల్ల ఈ రాష్ట్రానికి 17 సీట్లు రావటం జరిగింది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం తమ వంతు నిధులు ఇవ్వటం, ఒక కాలేజీ పూర్తి చేయటం, మిగతా కాలేజీలకి కావాల్సిన ఫండ్ ఇవ్వటం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతి తక్కువ ఫండ్స్ ని ఖర్చు చేసి ఆ 17 కాలేజీల నిర్మాణాన్ని చాలా వెనకబడటం లాగా చేయటం జరిగింది. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద అధ్యయనం చేస్తే దానికి కావాల్సిన నిధులు, మనకున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ఈ రెండింటిని అధ్యయనం చేసుకొని ఇది చూసుకుంటే కనీసం 10 నుంచి 15 ఏళ్ళు గత ప్రభుత్వం చేసిన విధానంలో మనం స్పెండ్ చేసినా 8-9 సంవత్సరాలు పడతా ఉంది, ఎంత వేగవంతంగా చేసినా వీటిని కంప్లీట్ చేయడానికి. అలాగే ఒకసారి చూసుకుంటే నంబర్ ఆఫ్ సీట్స్ మనకి ఇప్పుడు ఉన్న కాలేజీలకి, అప్రూవల్ ఉన్న కాలేజీలకి చూసుకుంటే 2500 సీట్లు కొత్తగా మనకి ఉండటం, అవి కూడా ఈ కాలేజీలు కంప్లీట్ అయ్యేదాకా మనకి అందుబాటులో రాకపోవడం అన్నది చూసుకొని ఎంత త్వరగా ఏ పద్ధతిలో వెళ్ళి ఎలా స్పెండ్ చేసుకుంటే మనకి ఈ 2500 సీట్లు మరియు ఆయా హాస్పిటల్లో ఉన్న బెడ్లు కానీ అక్కడ ఉన్న మెడికల్ సర్వీసెస్ కానీ ఎట్లా మనకి త్వరగా ప్రజలకు అందించగలుగుతాము అన్న దాని మీద కూటమి ప్రభుత్వం ఈరోజు పనిచేయటం, దాని మీద అధ్యయనం చేసి ఈరోజు పీపీపీ మోడల్ ని ముందుకు తీసుకురావటం జరిగింది. ఓకే, గత ప్రభుత్వం లాగా పేపర్ యాడ్ కోసమో మేం చేశామని చెప్పుకోవటానికో అన్న దాని మీద మేము ఏ రోజు చేయలేదు. 1, 2 గత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా చూసుకుంటే ఒకవేళ ఇదే 2014 నుంచి 2019 మధ్యలో గనక 17 కాలేజీలు తెచ్చి ఉంటే, అవి గనక మధ్యలో ఆగిపోయి ఉంటే, ఆ 17 కాలేజీల్లో ఏ కాలేజీలు అయితే వీళ్ళలాగా బేస్మెంట్ స్టేజ్ లో ఉన్న 10 కాలేజీలు ఆల్రెడీ వాళ్ళకి ఎవరికో కట్టబెట్టి అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చిన బిల్డింగులు కట్టుకొని అసలు కాలేజీని ఆ ప్రపోజల్ నే పక్కన పెట్టేసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే మా ప్రభుత్వం తెచ్చింది కాబట్టి, మాకు పేరు రాకూడదు కాబట్టి. గతంలో మీరు చూసుకుంటే ప్రజావేదిక కానీ అసలు మేం చేసిన అభివృద్ధి పనులే, లేకపోతే మేం చేసి ఈరోజు ఎన్నో గవర్నమెంట్ స్కీమ్స్ లో ఉన్న ఫంక్షన్ హాల్స్ కానీ లేకపోతే వాటిని అన్నిటినీ ఎలా నాశనం చేశారో ప్రజలందరూ చూశారు. దాని యొక్క ఈ ఎఫెక్టే వాళ్ళకి మొన్న ఎన్నికల్లో కనిపించింది. కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజల కోసం ఒక మంచి ఆలోచన చేసి ఈ రోజు పీపీపీ మోడల్ తీసుకురావటం జరిగింది. ఒకటి, వైసీపీ యొక్క దుష్ప్రచారాన్ని కూడా ఈ రోజు మీరందరూ గమనించాలి. ఎందుకంటే పీపీపీలో మొట్టమొదటి పి అన్నదే పబ్లిక్. వీళ్ళు పబ్లిక్ ని పక్కన పెట్టేసి ప్రైవేట్ ని హైలైట్ చేస్తూ చూపించారు. సరే, వీళ్ళు చెప్తున్నట్టుగానే
ఉండుంటే మొన్న బిడ్లు వేస్తే 4 బిడ్లు వేస్తే ఒక బిడ్ ఎందుకు వచ్చింది, లాభం ఉంటే ఎందుకు రావట్లేదు. కాబట్టి ఇది ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్ జరిగి ఒక సంస్థ ద్వారా ఈ రాష్ట్రానికి, అంటే ఏ సంస్థ పడితే ఆ సంస్థ కూడా చేయలేదు సార్. వాళ్ళకు ఒక రాష్ట్రంతో ఒక బాండింగ్ ఉండాలి, ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉండి ఆ రెండు మైండ్ సెట్లు కలిసి వస్తేనే ఈ యొక్క పిపిపి మోడల్లో ఈ మెడికల్ కాలేజీల యొక్క ప్రోగ్రామ్ ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అలాగే మనం పెట్టిన దాంట్లో ఒక కిమ్స్ రావటం ఒక కాలేజీకి, మరియు మిగతా వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ కన్సర్న్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమంది మేము వెళ్ళి ఫిజికల్ గా ఆ సైట్ ని విజిట్ చేసి ఆ ఏరియాని చూడాలని వాళ్ళు అలా, సో టు అండ్ ఫ్రో నడుస్తా ఉన్నాయి. ఒక్క మాట అయితే చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాము, ఈ 17 కాలేజీల్లో మిగిలిన కాలేజీలన్నిటినీ తప్పనిసరిగా రానున్న 2 సంవత్సరాల్లో పిపిపి మోడల్లో కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. ఇంకొకటి దుష్ప్రచారం వీళ్ళు చూస్తా ఉంటాయి సార్, ఏదో మేమే మహాత్ముల్లాగా మాట్లాడుతా ఉన్నారు. కేవలం అంటే ఇక్కడ ప్రజలు కూడా గమనించాలి, కేవలం వాళ్ళ పేపర్ యాడ్ల కోసం లేకపోతే దేనికోసం వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో కూడా చేసింది ఈ యొక్క మెడికల్ కాలేజీ గురించి అంటానికి ఒక చిన్న మాట చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ అని ఎగురుతా ఉన్నారు, కానీ వీళ్ళకి చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు 107, 108, 133 అనుకుంటాం, ఈ 3 జీవోలు ఇచ్చారు ఈ కాలేజీల విషయంలో. ఈ 3 జీవోలు ఏం చెప్తున్నాయి సార్? ఈ 3 జీవోలు ఆ ఉన్న కాలేజీల్లో వైద్య విద్యకి 50% సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కింద లేకపోతే ఎన్ఆర్ఐ ప్లస్ మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకోమని చెప్తా ఉన్నాయి. వీళ్ళు చెప్తున్న పేద విద్యార్థులకి చదువు అన్నది చూసుకుంటే మీరు 50% ఎందుకు ఇచ్చారు? మన దగ్గర ఉన్న 100% సీట్లలో 50% సీట్లు ఎందుకు అమ్ముకోమన్నారు? ఎందుకు అమ్మటానికి పెట్టుకున్నారు? ఎవరికి అమ్మటానికి పెట్టుకున్నారు? వాటి ద్వారా వచ్చే సొమ్ముని ఎలా డైవర్ట్ చేసుకుందాం అనుకున్నారు? నాకు అర్థం కావట్లా. ప్రభుత్వ కళాశాల అలాగే మీరు ఒకసారి చూసుకుంటే ఇచ్చింది కూడా ఎంత దారుణంగా ఇచ్చారంటే, గవర్నమెంట్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద 12 లక్షల రూపాయలు పర్ ఇయర్ కి ఒక సీటు, మరి ఎన్ఆర్ఐ కోటా కింద ఆల్మోస్ట్ 18 to 21 lakh రూపీస్ కి ఒక సీటు. సో అవి 15%, ఇవి 35%. కానీ ప్రభుత్వం ఏదైతే కన్వీనర్ కోటా ఉందో పేద విద్యార్థులు చదువుకోవటానికి, దాని యొక్క హలో సార్ పేద విద్యార్థి చదువుకోవటానికి వారి యొక్క ఫీజు 15,000 మాత్రమే. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ రోజు పిపిపి మోడల్ ద్వారా వస్తున్న కాలేజీలో అదనంగా 250 సీట్లు రావటం జరిగింది. వాటిలో సగానికి సగం వీళ్ళు ఇచ్చిన జీవోల ప్రకారం కూడా చూసుకుంటే సగానికి సగం ఈ రోజు 120 నుంచి సీట్లు ఈ రాష్ట్రానికి మళ్ళీ కన్వీనర్ కోటాకి పేద విద్యార్థుల కోసం తీసుకురావటం జరిగింది. కాబట్టి క్లోజ్ చేసే ముందు ఒకటే చెప్తా ఉన్నాను, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన అరాచక పాలన, బెదిరింపు ధోరణి ఈ రోజు మళ్ళీ అవలంబిస్తా ఉన్నారు. కానీ దీనికి కూటమి ప్రభుత్వం ఎక్కడా భయపడేది లేదు. ఏదో 2 సంవత్సరాలు మేము వచ్చిన 2 నెలలకు అరెస్ట్ చేస్తామంటున్నారంట. ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని చట్టసభలు ఉన్నాయి, చట్టం ఉంది, దాని ప్రకారమే వెళ్ళగలుగుతాం. కానీ ఎవరు కావాలని అరెస్ట్ చేయడానికి లేదు. రానున్న రోజుల్లో మీరు అసలు వచ్చే పరిణామాలే లేవు. కాబట్టి ఎవరు ఇక్కడ భయపడట్లేదు. కానీ ప్రజలు ఏదైతే ఈ బెదిరింపు ధోరణిలు ఉందో వీళ్ళది, గతంలో ప్రజలను కూడా బెదిరించారు. రైట్ అండ్ అడుగుదాం అహ్మద్ గారు. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సుజాత గారు. నమస్తే. సుజాత గారు, పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఈ విధానం తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం చెప్తోంది. సో ఇటు బిడ్డింగులకి 4 కాలేజీలకు పిలిస్తే మార్కాపురంతో పాటు మదనపల్లి, పులివెందుల కాలేజీలకు ఏమాత్రం స్పందన లేదు. ఒక్క ఆదోనికి సంబంధించి కిమ్స్ చేసిందని చెప్తున్నారు. మరి ఎందుకు ఇలా జరిగింది? 1 కోటి మంది సంతకాల సేకరణ చేపట్టాం, 1 కోటి మంది ప్రజలకు కాదా